నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉన్నత విద్య ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు. వర్సిటీలకు ఒకే చట్టం తేవాలని నిర్ణయం. పల్లె ప్రగతికి ప్రతినపూనిన గ్రామ సభలు. 4500 కోట్ల విలువైన పనులకు తీర్మానంపై హర్షం. అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల్ని ఆదుకుంటామన్న పవన్. గత సర్కార్ విధ్వంసాన్ని వివరించిన స్థానికులు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతికి చురుకైన పాత్ర. కీవ్లో ప్రధాని వెల్లడి. పుతిన్ను భారత్ ఆపగలదన్న జెలెన్స్కీ. నేపాల్ బస్ ప్రమాదంలో 27కు చేరిన మృతులు. బాధితులంతా మహారాష్ట్రకి చెందిన వారిగా గుర్తింపు. విద్యార్థులకు మెరుగైన విద్య ఉపాధి అవకాశాలు కల్పించేలా విశ్వవిద్యాలయాలు అన్నింటినీ ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వేర్వేరు చట్టాలున్న యూనివర్సిటీలను చట్ట సవరణ ద్వారా ఒకే చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వర్సిటీల పాలక మండళ్ల స్థానంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ను తెచ్చి పారిశ్రామికవేత్తల్ని భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమైంది. ఆర్జీయూకేటీ కులపతిగా గవర్నర్కే బాధ్యతలు కట్టపెట్టాలని భావిస్తోంది. విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఉన్నత విద్యను సైతం ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేయనుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 విశ్వవిద్యాలయాలు ఉండగా వీటికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఒకే చట్టంగా మార్చేందుకు చట్ట సవరణ చేసే బాధ్యతను ఉన్నత విద్యా మండలికి ప్రభుత్వం అప్పగించింది. డిసెంబర్లోపు కొత్త చట్టం రూపొందించాలని ఆదేశించింది. ఆర్జీయూకేటీ, పద్మావతి మహిళా, ద్రవిడ, జేఎన్టీయూ, క్లస్టర్, ఉర్దూ విశ్వవిద్యాలయాలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయి. మిగిలిన సాధారణ విశ్వవిద్యాలయాలకు ఒక చట్టం అమల్లో ఉంది. వీటిని ఒకే చట్టం పరిధిలోకి తీసుకొస్తే ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంగానే పరిగణిస్తారు. ట్రిపుల్ ఐటీల కోసం రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేక చట్టం ఉంది. అన్ని వర్సిటీలకు గవర్నర్ కులపతి కాగా ఈ వర్సిటీకి మాత్రం కులపతిని ప్రభుత్వమే నియమిస్తోంది. వైకాపా హయాంలో ఈ చట్టానికి సవరణ చేసి కులపతిగా సీఎం ఉండేలా మార్పు చేశారు. చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం లభించినప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయానికి గవర్నర్ కులపతిగా ఉండేలా చట్ట సవరణ చేసే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఈసీ స్థానంలో కొత్తగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ను తీసుకురానున్నారు. పారిశ్రామికవేత్తల్ని సభ్యులుగా నియమించేలా చట్ట సవరణ చేయనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల కోర్సుల్లో మార్పులు, చేర్పులు, ఉపాధి అవకాశాల్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొస్తోంది. ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్టాన్ని పూర్తిగా మార్చారని సర్కార్ భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గతంలో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిషన్ ఏఎఫ్ఆర్సీని ఏర్పాటు చేశారు. గత వైకాపా హయాంలో దీన్ని కమిషన్ గా మార్చి కళాశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. సాంకేతిక, ప్రొఫెషనల్ కోర్సులకు ఏఎఫ్ఆర్సీ ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇప్పుడు డిగ్రీ కళాశాలల ఫీజుల్ని కూడా కమిషన్ నిర్ణయిస్తోంది. విద్యా సంస్థల పర్యవేక్షణను వర్సిటీలు, ఉన్నత విద్యామండలి చేస్తుండగా కమిషన్ సైతం ఇదే పనిచేస్తోంది. వీటి మధ్య సమన్వయం లేదని గుర్తించిన కూటమి ప్రభుత్వం చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించింది. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితుల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంతో పాటు పొలాల్లో మేటలు వేసిన ఇసుక తొలగిస్తామని హామీ ఇచ్చారు. బాధిత గ్రామాల్లో పర్యటించిన ఆయన కలెక్టర్ ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ మరోసారి బాధితులందరినీ కలిసి ఫిర్యాదులు స్వీకరిస్తుందని హామీ ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్ట్ ముమ్మాటికి మానవ తప్పిదాల వల్లే కొట్టుకుపోయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాజెక్టుకు సమీపంలోనే ఇసుక తవ్వకాలు చేపట్టడంతో పాటు కనీసం ప్రాజెక్టు నిర్వహణ కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధిత గ్రామాల్లో పర్యటించిన పవన్ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పులపుత్తూరులో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన జగన్ కనీసం ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేకపోయారని బాధితులు మొరపెట్టుకున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల కమిటీ మరోసారి వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తుందని పవన్ హామీ ఇచ్చారు.
ఒక్కొక్కటిగా మేము కలెక్టర్ గారి దృష్టికి జాయింట్ కలెక్టర్ పంపిస్తారు, ఒక టీం పంపిస్తారు, చూడండి అందరం తీసుకుంటాం. అలాగే చంద్రబాబు గారు కూడా మాట ఇచ్చారని చెప్తా ఉన్నారు మీరు, అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. ప్రత్యేకించి పెన్షా డ్యామ్ మటుకు ఇది మానవ తప్పిది, మానవ నిర్లక్ష్యం. కొంతమంది ఇసుక తవ్వుకోవడం కోసం వాళ్ళ ఆస్తి వాళ్ళ వెహికల్స్ కాపాడుకోవడం కోసం ఇంకోటి మెయింటెనెన్స్ ఒకటి ఇష్యూ ఉంది. చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు, యూనియన్స్ కూడా చెప్తా ఉన్నారు. కనీసం మనకి ఆయిల్స్ చిన్న చిన్న నట్స్ అండ్ బోల్ట్లు కూడా ఖర్చు లేదని చెప్పి మనకి లష్కర్ రామయ్య గారు చెప్పాను నేను. వరద ప్రభావిత గ్రామమైన మందపల్లిపై అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు వాపోయారు. మిమ్మల్ని సైతం మందపల్లి గ్రామం మీదుగా కాకుండా వేరే మార్గంలో పులపుత్తూరు తీసుకొచ్చారంటూ పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్ల నిర్మాణం, పంట పొలాలపై ఇసుక మేటలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. అవుటర్ రింగ్ రోడ్ లో వచ్చారు. యాక్చువల్ గా మొత్తం ప్రొటెక్షన్ వాళ్ళు ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ గా పోయి పొలాలు ఇసుక రెండు ఒకటైపోయి ఆ వాళ్ళు కనీసం ఇప్పుడు బండ రావడానికి సైకిల్ తిరగడానికి లేదు. అలా ఆ రోడ్ లో మామూలుగా అయితే ప్రభుత్వ వెహికల్స్ అన్ని కూడా బస్సులన్నీ కూడా ఆ రోడ్ లో వచ్చాయి. కానీ ఆ రోడ్ లో రానికుండా సో ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ లాగా మిమ్మల్ని అడవిలో తీసుకొని వచ్చారు. దాదాపు 2.5 సంవత్సరం మేము పంటలు లేకుండా ఇసుక మేటలతోటి అట్లే ఉన్నాము. కొద్ది రోజులు ఇసుక మేటలు రైతులు గవర్నమెంట్ తీయకపోవడం వల్ల రైతులే స్వచ్ఛందంగా తీసుకొని పంటలు వేసుకున్నారు. ఏ అధికారి కూడా మందపల్లికి విజిట్ చేసింది లేదు. మందపల్లి మీద చాలా ఇదిగా చూస్తున్నారు. మందపల్లిని తీసుకురావాల్సింది మరి ఎక్కడ ప్లానింగ్ లో ఏం లోపల జరిగిందో తెలియదు. కానీ ఇసుక మేటలు ఎలా ఉన్నాయి, ఎట్లా గుర్తుకుంటాయి, ఇవన్నీ నేను చూడాలనుకున్నా. మీరు ఇప్పుడు ఆపి దారిలో పట్టుకొచ్చారు, అది అర్థమైంది నాకు. మీకు ఏదైనా మందపల్లి మన అన్నదమ్ములకి అందరికీ ప్రజలందరికీ చెప్పండి, గరీబ్ నుంచి క్షమాపణ చెప్పండి, నేను చూసుకోలేకపోయినా. వరదలకు సర్వం కోల్పోయినా వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడ్డారు. జగన్ వచ్చి ఉత్తుత్తి హామీలు ఇచ్చి వెళ్లిపోయారన్నారు. కనీసం ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం తమ గోడు ఆలకించి సమస్యల పరిష్కారానికి భరోసా ఇవ్వడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఆ గ్రామానికి దాదాపు 175 ఎకరాలు ఇసుక మెటలు వేసి, అలాగే గ్రామంలో ఒక 10-15 ఇండ్లు దెబ్బతిన్నవి. అందులో ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం 15,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునింది. మాకు మోటార్లు బిగిస్తా ఉన్నారు, బోర్లు వేపిస్తా ఉన్నారు, అన్ని చేసినారు, చెప్పి వెళ్లారు ఆ రోజు అధికారులు ఒక నెల రోజుల పాటు. కానీ చేసింది ఏమి లేదు. ఈశాన్య ఋతుపవనాల్లో వరదలు వస్తే మా పరిస్థితి ఏం కావాలా? గ్రామంలోకి నీళ్లు కాకుండా పొలాల్లోకి నీళ్లు వచ్చి మళ్ళా పైర్లన్నీ కొట్టుకుని పోతాయి. కాబట్టి దయచేసి ఇప్పుడైనా చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము. పంప ఇండ్లు పోయినాయి, భూములు పోయినాయి, అన్ని వసతులు పోయినాయి, మనుషులు పోయినారు. మనుషులు పోయిన వాళ్ళకు నష్టపరిహారం కట్టారు. మిగతా భూములకు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఈయన వాళ్ళకి ఇలా. ఆయన జగన్ 3 నెలల కల్లా మీకు బీగాలు మీ చేతికి ఇస్తాము, మీకు ఇంటి గృహం కట్టిస్తాము, మీరు ఏం బాధపడద్దు అని చెప్పినాడు. ఇంకా దాన్ని కాంటాక్ట్ చేసిన ఆయన ఏం పట్టించుకోలేదు. ఆయన మీద నమ్మకం లేక కొంతమంది సొంతంగా వాళ్ళు బిల్లులు మార్చుకొని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని కట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు విస్తృతంగా పర్యటించారు. ద్విచక్ర వాహనంపై పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. భవానీనగర్, అయ్యప్పనగర్, మండాపులం కాలనీలో పర్యటించి స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మండాపులం కాలనీలో కాలువను నిర్మించాలని, అలాగే భవానీనగర్లో రహదారి నిర్మాణానికి తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పట్టు మహాదేవి కోనేరు గట్టును సుందర ఉద్యానవనంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక చేస్తున్నామన్నారు. ఇందిరా కోడెలలో అన్నా క్యాంటీన్ నిర్వహణకు స్థలాన్ని పరిశీలించి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వైసీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో వైద్యాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని ఆయన సూచించారు. 3వ విడతలో మంజూరైన వైద్య కళాశాల పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
సేవలు ఎలా అందుతున్నాయి, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన ఉందా, కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉందా, తగిన సంఖ్యలో వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది ఉందా, ఒక్కొక్క కేంద్రంలో తగిన సంఖ్యలో మందుల సరఫరా జరుగుతోందా, ఇతరత్రా ఇబ్బందులేంటి, కొరతలేంటి, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు వస్తున్న సందర్భంగా వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, కావాల్సిన వాటికి రెఫరల్స్ కేజీఎస్ పంపుతున్నారా, బాలింతలకు గాని పౌష్టికారం లేకుండా ఉన్న పిల్లలకు గాని సరైన పౌష్టికారం అందించడం, పేదలు ఒక సంతృప్తికరంగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారా లేదా అనే విషయాల మీద పర్యటన జరిగింది. వెళ్లి అక్కడ సమస్యలు తెలుసుకొని స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి తక్షణమే పరిష్కారం చేయగలిగిన సమస్యలు ఏమిటి, ముఖ్యంగా ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాల కల్పన ఎక్కువగా ఉంది. గత 5 సంవత్సరాల్లో చాలా చోట్ల కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తగిన సంఖ్యలో సిబ్బందిని మంజూరు చేసి మెరుగైన వైద్య సేవలు గిరిజన ప్రాంతంలో పేదలకు అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 3వ ఫేజ్ లో మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపట్టడం జరుగుతుంది. గిరిజన గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం దిగువ కొండపర్తి గిరిజన గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఆ గ్రామానికి కనీసం రహదారి సౌకర్యం లేకపోవడంతో ద్విచక్ర వాహనంపై అతి కష్టంపై ప్రయాణించి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. దిగువ కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తానన్నారు. సర్పంచ్ లక్ష్మి చెప్పిన సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన ప్రమాదంలో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలోని అనిమికాని పల్లికి చెందిన విజయలక్ష్మి గల్లంతయ్యారు. కొన్ని రోజుల క్రితం భర్త కుమారుడితో కలిసి పూసల వ్యాపారం చేసేందుకు మలేషియాకు వెళ్లిన ఆమె ఫుట్పాత్ కుంగిపోవడంతో మురికి కాలువలో పడి ప్రమాదానికి గురయ్యారు. బాధితురాల కోసం మలేషియా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఘటనపై శ్రీకాంత్తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా భీమిలి బీచ్ సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి వైసీపీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏర్పాటు చేసిన కాంక్రీట్ ప్రహరీ గోడ విషయంలో చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. బీచ్ సమీపంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం తక్షణమే నిర్మాణ పనుల్ని నిలిపివేసి యంత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. వ్యాజ్యంపై జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నాడ శ్రీవ్యాస వాదనలు వినిపించారు. దీన్ని సవాల్ చేస్తూ నేహారెడ్డి సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. స్టే ఉత్తర్వులు లేనప్పుడు అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రాముడికి ఉమ్మడి రాష్ట్రంలో వందలాది అభిమాన సంఘాలున్న గుంటూరు రైలుపేటలోని అభిమాన సంఘం అంటే ఆయనకు అమితమైన ఇష్టం. కుల మతాలకు అతీతంగా 1969 మార్చి 9న ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ పేరిట ఏర్పాటైన ఈ సంఘం వాడకలో అభిమాన సంఘంగా మారింది. ఈ సంఘం సభ్యులు ఎప్పుడు వెళ్లినా ఎన్టీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించేవారు. ఆయన మరణ అనంతరం గుంటూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటైన విగ్రహానికి 2001 నుంచి ఇప్పటి వరకు ప్రతి గురువారం వీరు పుష్పాంజలి ఘటిస్తారు. వానొచ్చినా వరదొచ్చినా చివరకు కరోనా సమయంలోనూ వీరు దీన్ని ఖచ్చితంగా పాటించారు. ఏటా అన్నగారి వర్ధంతి జయంతి వేడుకల కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి 15 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వాటిపై వచ్చే వడ్డీ సొమ్ముతో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ సంఘం ఏర్పాటై 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 25న గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అన్నగారి అభిమానులైన అయ్యన్న పాత్రుడు, అశ్విని దత్, జయసుధ, గరికపాటి నరసింహారావు హాజరు కానున్నట్లు వారు తెలిపారు. ఆగస్టు 25వ తారీఖు నాడు సిద్ధార్థ గార్డెన్స్లో సాయంత్రం 4:30-5 గంటలకి ప్రారంభమవుతుందని చెప్పని ఇచ్చేస్తున్నాము. ఇందులో ఏంటంటే ముఖ్యంగా అన్నగారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు,
ఏంటంటే వాళ్ళు రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు అలంకరించవచ్చు. ఏంటంటే వారిని మాకు పరిచయం ఉన్న వాళ్ళని మాత్రమే పిలుచుకొని వాళ్ళకి రాజకీయ పదవులు ఉన్నా కానీ వాళ్ళని మాత్రం ఇది చేసుకోలేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే అందరికంటే సీనియర్ అయినటువంటి ఎవరంటే అయ్యన్న పాత్రుడు గారు, ఆయన తర్వాత ఏంటంటే నెక్స్ట్ గరికపాటి నరసింహారావు గారు అని చెప్పని ప్రముఖ ప్రవచనకర్త, ఆయన చేత ప్రవచనాలు చెప్పించాలనేది మా యొక్క చిరకాల కోరిక. అది ఈ రోజున తీరబోతా ఉంది. జయసుధ గారు కూడా మరి రామారావు గారికి అభిమానంగా ఉండేటువంటి వ్యక్తి. వారందరినీ ఆహ్వానించుకొని మా యొక్క దీన్ని కార్యక్రమాన్ని 50 సంవత్సరాల కార్యక్రమాన్ని మెయిన్గా ఏంటంటే గరికపాటి నరసింహారావు గారి చేత ప్రవచనాలు చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకునే విధంగా మేము ప్రేక్షకులందరినీ కూడా ఇన్వైట్ చేసి పెద్ద మహాసభ ఏర్పాటు చేసుకుంటాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలు చర్చలు జరపాలని ప్రధాని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి కోసం క్రియాశీల పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ప్రకటించారు. వ్యక్తిగతంగా కూడా సహకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. జెలెన్స్కీని భారత పర్యటనకు ఆహ్వానించారు. యుద్ధం చేయకుండా పుతిన్ ఆపే శక్తి భారత్కు ఉందని, ఈ మేరకు చొరవ చూపాలని జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కీవ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 7 గంటల పాటు పర్యటించారు. పోలాండ్ నుంచి 10 గంటల రైలు ప్రయాణం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వాగతం పలికారు. జెలెన్స్కీని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. కీవ్లోని గాంధీ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. అనంతరం హిందీ భాషను నేర్చుకుంటున్న ఉక్రెయిన్ విద్యార్థులతో ప్రధాని సంభాషించారు. మానవతా సాయం కింద భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా మైత్రి క్యూబ్ భీష్మ్లను ఉక్రెయిన్ ప్రభుత్వానికి మోదీ అందించారు. ఈ క్యూబ్లు గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స చేయడంలో సహాయపడతాయి. భారత్ మానవతా సహాయంపై మోదీకి జెలెన్స్కీ కృతజ్ఞత తెలిపారు. అనంతరం జెలెన్స్కీతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, ఆర్థిక, రక్షణ, ఫార్మా, వ్యవసాయం, విద్య తదితర అంశాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు సమయం వృధా చేయకుండా ఇరు దేశాల అధినేతలు చర్చలు జరపాలని జెలెన్స్కీకి ప్రధాని మోదీ సూచించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య సంఘర్షణ మొదలైనప్పటి నుంచి భారత్ శాంతి వైపు ఉందని మోదీ స్పష్టం చేశారు. और मैं आपको भी और पूरे विश्व समुदाय को विश्वास दिलाना चाहता हूं कि संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान हमारे लिए सर्वोपरि है. हम उसका समर्थन करते हैं. कुछ समय पहले समर्थन में जब राष्ट्रपति पुतिन से मिला तब मीडिया के सामने आंख से आंख मिला करके मैंने उनको कहा था कि ये युद्ध का समय नहीं है. मैं पिछले दिनों रशिया के मुलाकात के लिए गया था. वहां भी मैंने साफ साफ शब्दों में अपनी बात कही है कि किसी भी समस्या का समाधान रणभूमि में कभी भी नहीं होता है. समाधान का रास्ता बातचीत से ही निकलता है, डिप्लोमेसी से निकलता है और हमने बिना समय गंवाए उस दिशा में आगे बढ़ना चाहिए. दोनों पक्षों को साथ बैठ करके इस संकट की घड़ी से बाहर निकलने के रास्ते तलाशने होंगे. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భారత పర్యటనకు మోదీ ఆహ్వానించారు. భారత్ పెద్ద దేశమన్న ఆయన యుద్ధం చేయకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆపగలదని అన్నారు. India will play this role. I think that India began to recognize that this is not just conflict, this real war of one man, and his name is Putin, against whole country, which name is Ukraine. And you're a big country, you have big influence, and you can stop Putin, and you can stop and hold his economy and put him really on his place. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. నేపాల్ బస్ ప్రమాదంలో మృతి చెందిన భారతీయులు మహారాష్ట్రకు చెందిన వారని తేలింది. జలగావ్ జిల్లాకు చెందిన 104 మంది 3 బస్సుల్లో 2 రోజుల క్రితం నేపాల్ యాత్రకు వెళ్లారు. వాటిలో 43 మంది ఉన్న ఒక బస్ నేపాల్లోని చైతవాన్ జిల్లా అన్బు ఖైరేని ప్రాంతంలో అదుపు తప్పి పక్కనే ఉన్న మరస్యాంగ్డి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. 16 మంది ఘటనా స్థలంలోనే చనిపోగా మరో 11 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
మరో 16 మందిని కాఠ్మండూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన 27 మంది మృతదేహాలను నేడు భారత వైమానిక దళం విమానంలో మహారాష్ట్రకు తరలించనున్నారు.